ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాక్యము. కాబట్టి ప్రతి మనుషుడు తన్ను తాను పరీక్షించుకొనవలెను, అలాగున చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోనిది త్రాగవలెను. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము 28వ వచనము. ప్రజలారా, అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాస్తూ ప్రభువు రాత్రి భోజనమును గూర్చి చెప్పుచూ ఈ విధంగా అంటున్నాడు. కాబట్టి ప్రతి మనుషుడు తనను తాను పరీక్షించుకొనవలెను, అలాగున పరీక్షించి దేవుని సన్నిధిలో సరిచేసుకొనిన తర్వాత ఆ రొట్టెను తిని ఆ పాత్రలోనిది త్రాగవలెను అని. ప్రజలారా, ప్రభువు బల్ల లేక ప్రభువు రాత్రి భోజనము అనున్నది క్రీస్తు బిడ్డలకు ఎంతో ముఖ్యమైనది. అది మన జీవితమును ఎంతో ప్రభావితము చేసి విశ్వాసంలో మనల్ని నడిపించును. ప్రజలారా, ప్రభువు రాత్రి భోజనము దేనికి సాదృశ్యముగా ఉన్నది అనగా క్రీస్తు యొక్క మరణమునకు, అనగా ఆయన మన కొరకు చేసిన త్యాగము, మన కొరకు చేసిన నిబంధన, మన కొరకు చేసిన పాప క్షమాపణ, మన కొరకు చిందించిన రక్తము, మన కొరకు అప్పగించిన శరీరమునకు ఒక గుర్తుగా జ్ఞాపకము చేసుకున్నటకు, మనల్ని మనము సరిచేసుకున్నటకు, తద్వారా మనము బలపడుటకు గొప్ప కార్యము వలె ఉన్నది. అయితే మనలో కొందరు క్రీస్తు బిడ్డలైన బాప్తిస్మము పొందిన ప్రభువు రాత్రి భోజనమును పొందుకుని వారు నిర్లక్ష్యపరిచేవారు, ఆచారంగా లేక ఏదో ఆహార పదార్థంగా తీసుకునేవారు ఉన్నారు. కానీ ఎంతమంది నిజంగా ప్రభువు చేసిన త్యాగమును గుర్తు చేసుకుంటూ, మన కొరకు కార్చిన రక్తమును తలంచుకుంటూ, మనల్ని మనము పరీక్షించుకుంటూ, ఆయన పరిశుద్ధమైన శరీరమైన రొట్టెను, పరిశుద్ధ రక్తమైన ద్రాక్షారసమును యథార్థంగా స్వీకరిస్తున్నారు? భక్తుడైన పౌలు అంటున్నాడు, కాబట్టి ఎవడు అయోగ్యంగా ప్రభువు యొక్క రొట్టెను తినునో లేక ఆయన పాత్రలోనిది త్రాగునో వాడు ప్రభువు యొక్క శరీరమును గూర్చియు రక్తమును గూర్చియు అపరాధియగును. ప్రభువు శరీరమని వివేచింపక తిని త్రాగువాడు తనకు శిక్షావిధి కలుగుటకే తిని త్రాగుచున్నాడు. ఇందువల్లనే మీలో అనేకులు బలహీనులను రోగులనై ఉన్నారు, చాలామంది నిద్రించియున్నారు అని. అవును ప్రజలారా, నెలంతా లేక వారమంతా ఈ లోకపు మాలిన్యంలో తిరుగుతూ ఉంటాం. మన హృదయమునకు గాని మన ఆత్మకు గాని ఖచ్చితంగా మాలిన్యంను అంటుతూ ఉండును. కనుక ప్రతిరోజు దేవుని సన్నిధిలో మనము పరిశుద్ధపరచుకొనవలెను. కనీసము ప్రభువు రాత్రి బల్ల తీసుకుంటున్నప్పుడైనా విరిగి నలిగిన హృదయంతో, పశ్చాత్తాప మనస్సుతో ఆయన సన్నిధిలో మన తప్పులన్నీ ఒప్పుకొని సరిచేసుకొని క్షమాపణ అడిగి, ప్రభువు చేసిన శిలువయాగము, మన కొరకు కార్చిన రక్తము, మన దోషముల కొరకు పాపాల కొరకు చీల్చబడ్డ శరీరమును జ్ఞాపకము చేసుకొని, నా పాప శిక్ష అంతా భరించి నాకు రావాల్సిన చీకట్లు, నిందలు, ఉమ్ము, ముండ్ల కిరీటము, కొరడా దెబ్బలు అన్నీ నా దేవుడు భరించి ఆ భయంకరమైన నరకాగ్నికి పాత్రులవ్వాల్సిన నన్ను కాపాడి ఈ అమూల్యమైన రక్షణ అందించాడని దేవుణ్ణి జ్ఞాపకము చేసుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మనల్ని మనము సరిచేసుకుంటున్నామా? ఇప్పటికైనా ప్రభువు రాత్రి బలను తీసుకునేటప్పుడు అయోగ్యంగా తీసుకొని అపరాధులై, రోగులై, బలహీనము కాక యథార్థంగా మనల్ని మనము పరీక్షించుకొని మన తప్పులను ఒప్పుకొని రొట్టె ద్రాక్షారసంలో పాలు పంపులు పొంది దేవుని యొక్క నిబంధన రక్తంలో పాలిభాగస్తులవ్వండి. అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ఈరోజు మీరిచ్చిన ఈ వాక్యమును బట్టి మీకు స్తోత్రములు దేవా. మీ రక్తము మీ శరీరము తినిన వారే నిత్య జీవము గలవారు అని చెప్పిన దేవా, అయోగ్యంగా ప్రభువు రాత్రి భోజనము తిని మమ్మును మేమే అపరాధులుగా చేసుకొని మా జీవితమునకు మేమే కష్టాలు నష్టాలు తెచ్చుకొనక నిర్లక్ష్యపరిచి చచ్చిన వారి వలె ఉంటూ ఎండిపోయిన ఆధ్యాత్మిక స్థితిలో ఉండక, జీవము కలిగిన మీ రక్తము మా ప్రతి పాపమును కడిగి మమ్మను పరిశుద్ధపరిచి జీవింపజేయునని మేము విశ్వసించి మమ్మను మేము పరీక్షించుకొని మీ సన్నిధిలో వాటిని సరిచేసుకొని ఒప్పుకొని విడిచిపెట్టి ప్రభువు బలులో పాలు పొంది నిత్య జీవము గలవారెగుటకు మా ప్రతి ఒక్కరికి నీ సహాయము దయచేయమని ప్రార్థిస్తూ సమస్త మహిమాగంతలు మీకే చెల్లిస్తూ ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరట అడిగి వేడుకొంచున్నాం పరమ తండ్రి. ఆమేన్.